నేను ఎప్పుడైతే నిన్ను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ ఎంటబడ్డానో అప్పుడే మొదలయ్యే నీ కష్టాలు. అంతా నా వల్లే. నేను నీ జీవితంలోకి రాకపోయినా బాగుండేది. దరిద్రుణ్ణి. ఛ, అట్లా మాట్లాడు బాకు. నువ్వేం చేస్తావు? ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు, ఈ పద్ధతులు ఇవన్నీ తెలిసే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ సరి చేసుకుందాం అనుకునే కదా ఇద్దరం మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నాం. కానీ నేనెంత సరి చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా ఇలా ఏదేదో అయిపోతుంది. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఒక పక్క మా అమ్మ అప్ప, మీ అమ్మగారు, ఇంకో పక్క పూరి బాలాజీ పెళ్లి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా అక్కని చూస్తుంటే ఇంకా బాధగా ఉంది. మా తమ్ముడు చేసిన దానికి, మా అమ్మ అన్నదానికి నేను సారీ చెప్తున్నా. అవేవి మనసులో పెట్టుకోబాక, క్షమించే. మీరేం చేస్తారు? మీరేం చేయలేదు కదా. కానీ మా అమ్మకు ఆవేశం వస్తే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. కానీ మా అమ్మని కాదని ఇది కూడా అంతే. రేపటికల్లా అన్నీ సర్దుకుంటాయి. నేను మాట్లాడతాను కదా. దయచేసి నువ్వు ఏడవ బాక, మా బుజ్జి కదా. పొండటి, ప్లీజ్ పొండటి, ఏడవ బాక. నాకు ఏడుపు వస్తుంది. త్వరగా కానివ్వండి. మామా. ఏయ్, ఎవరు మామా? నా ముందు ఎవరు నిలబడద్దు. నన్ను మామా అని ఎవరు పిలవద్దు. సెల్వి, చెప్పు. ఒక్క పావు గంట ఆగమని చెప్పు. వెళ్ళిపోతున్నావని కూడా చెప్పు. యాడికి మామ పోయేదా? బంధువుల మధ్య, మామ అల్లుళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉంటాయా? దాని గురించే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఏంది? సెల్వి, నాతో మాట్లాడొద్దని చెప్పు. మీరు మాట్లాడొద్దన్నా నేను మాట్లాడతాను. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, మీకు నేనంటే కోపం పోలా. నా తండ్రి తర్వాత తండ్రి అంతటి మనిషి మీరు. నాతో మాట్లాడకపోతే బాధగా ఉండదా? ఆ బాధలేదో నేను కూడా మాట అనుకున్నప్పుడు ఒక మాట అనేశాను. చిన్నోడిని, మీ బిడ్డ లాంటోడిని క్షమించవచ్చు కదా మావా. దానికి కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ఎట్ట మావా? సెల్వి, నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. నా కోపం తెప్పించొద్దని చెప్పు. మావా
మీరు కోపడండి, తిట్టండి, కావాలంటే కొట్టండి, కానీ ఇల్లు ఇడిచిపెట్టిపోయేదానికి మాత్రం వీల్లేదు మావా. సెల్వి, సర్దనమైంది కదా, వెళ్దామా? అయ్యో ఊరుకోండి మావా, తమాషా చేయబాకండి. ఇంత కోపం ఉంటే ఎట్టా? పెద్దోళ్ళు మీరు, ఇవన్నీ సర్దుకుపోవాలి. సెల్వి, నేను మనిషిగా ఉండను, చెప్తున్నాను. మావా ఏదైనా నాతో మాట్లాడండి, నేను చెప్తే మీరు అత్తకు చెప్తారేంది? చాలు స్వామి, మీ వల్ల మేమింతవరకు పొందిన గౌరవం, సంతోషం చాలు. ఇంతకంటే తట్టుకునే శక్తి మాకు లేదు. మమ్మల్ని వదిలేయండి, మా చావేదా మేము చస్తాం. ఏంది మావా మీరిట్ట మాట్లాడుతున్నారా? అప్పా ప్లీజ్ అప్పా, జరిగిన చిన్న విషయాన్ని ఎందుకింత పెద్దది చేస్తారు? ప్లీజ్ అప్పా. ఏంటి చిన్న విషయమా? అసలు నువ్వు మాట్లాడద్దు. ఇదంతా నీతోనే మొదలైంది. నా పరువు నిలబెట్టేది, నా పరువు కాపాడేది నువ్వే అనుకున్నానే. కానీ ఈరోజు నా పరువు, నా పేరు, నా మనశ్శాంతి మొత్తం పోవడానికి కారణం నువ్వు. అప్పా ప్లీజ్ అప్పా, అట్లా మాట్లాడొద్దప్పా. అదే నిజం, అదే మాట్లాడతాను. వచ్చొచ్చి ఈ ఇంట్లో పడ్డావు, మా పరువు తీసావు. మావా ఏంది మావా ఇదే? అన్నీ ఇది చేసుకుంటా మేమిద్దరం బతిమాలుతున్నాం, కనీసం అదైనా ఆలోచించవచ్చు కదా. వద్దు స్వామి, మేమే మిమ్మల్ని బతిమలాడుతున్నాం. మమ్మల్ని ఇలా వదిలేయండి చాలు. నేను ఎలా ఉండేవాణ్ణో, ఎలా మారిపోయానో తెలుసు. ఇంతకంటే తట్టుకునే శక్తి నాకు లేదు. నా పెద్ద కూతురికి ఒక భవిష్యత్తు ఉంది. దాన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు. ఉన్న కాస్త పరువుని పోగొట్టుకోదలుచుకోలేదు. మావా ఇప్పుడు ఏమైందని? అసలు ఏం కాని దానికి మీరెందుకు ఇంత చేస్తున్నారా? అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాను, విడిచిపెడతాను మమ్మల్ని. చాలింకా. సెల్వి చెప్పు, నీ కడుపున పుట్టిన నీ కూతురికి, ఈవిడి గారి మొగుడికి ఇంకొక మాట కూడా మాట్లాడొద్దని చెప్పు. నిద్రపో, బాగా నిద్రపో, నిద్రపో. అమ్మి 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 ఆపమ్మి. ఏందమ్మే నిద్రపో నిద్రపో నిట్ట కొడితే ఎట్ట నిద్రపోయేదే? ఆయన ఇదేం పద్ధతి నీకు? నిద్రపోయే మనిషినే దిండుతో కొడితే ఎట్ట నిద్రపోతాడు? ఇదే నేర్పిస్తున్నారా మీ అమ్మ నాయన నీకు? అవా రేపు పెళ్ళి కొట్టిన దిండుతో కొట్టి కొట్టి చంపేసేటట్టున్నావా? అవా పెళ్ళా? ఇంకేం పెళ్ళి? మొత్తం నాశనం చేసావు కదా, అయిపోయింది. నా ఆశలన్నీ పోయాయి, నా నమ్మకం మొత్తం పోయింది. నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపో. ఎవరెలా చేస్తే నీకేంటి? ఏమైందమ్మే? అమ్మి 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 అట ఏడవబాకమ్మే. పొద్దు పొద్దున్న ఎట్ట సూతా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉందా? నీకోసం పొద్దున్నే ఏడవకుండా సాయంత్రం గుర్తు పెట్టుకుని ఏడవమంటావా? నువ్వు చేసిన దానికి నేను జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి ఇంకా. ఏందమ్మే కామెడీ చేస్తా ఉండవా? ఎందుకు ఇప్పుడు ఈ కోపం ఏడుపు? ప్లీజ్ అమ్మే, నా బంగారం కదా, నా బుజ్జి కదా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఓదార్స్తున్నావా? సిగ్గులేదా నీకు? సిగ్గు ఆడపిల్ల కలుగుంటుందమ్మే, నాకెందుకు? అయినా పొద్దు పొద్దున ఎందుకు ఇంత కోపం? పొద్దు పొద్దున్నేనా? టైం ఎంత అయిందో తెలుసా? ఎంత అయింది? 10 అయ్యింది. 10 అయిందా? పెద్దాక ఎట్ట నిద్రపోయినబ్బా నేను? రాత్రి పీకల దాకా తాగితే పొద్దున్న 10 అయినా తెలీదు, నేను చచ్చినా తెలీదు. ఏందమ్మే అట్ట మాట్లాడుతూ ఉండవు? సాగు గురించి మాట్లాడితే సెంపలు పగలు కొడతా చెప్తా ఉండ, ఏమనుకుంటా ఉండవు ఏమో. నాకు చావడం కన్నా ఇంకేం దిక్కుంది? అయిపోయింది, మొత్తం నాశనం చేసేసావు కదా. నేనేం చేసినానమ్మే? ఊరికే నన్ను తిడతా ఉండవా? ఏం చేశాను చెప్పాను, తిట్టు. ఏం చేసావో నీకు తెలీదా? ఏం చేశాను? రాత్రి ఏం చేసావు? రాత్రి ఏం చేశాను? మందేసినా పడుకున్నా. ఏంటి మందేసి పడుకున్నావా? ఇంకేం చేయలేదా నువ్వు? నేనేం చేసినానమ్మే? తాగేటప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా, తాగేసి నీ దగ్గర రాకూడదని చెప్పా, తాగేసి గమ్మునే పడుకుండా అంతే. ఇంకేం చేసినా నేను? చిచ్చి సిగ్గులేదు. రాత్రంతా ఏం జరిగిందో కూడా గుర్తులేదా నీకు? ఏం జరిగిందమ్మే?
తాగి మా నాన్న దగ్గర నానా గొడవ చేశాం. నన్నిచ్చి పెళ్లి చేయమని అడిగినావు. ఓయమ్మా, మీ నాయన్ని అడిగినానా? మన ఇద్దరం ప్రేమించుకునే కూడా చెప్పేసినానా? ఏం చెప్పి చచ్చావో? నువ్వు వెళ్ళి మా అప్ప దగ్గర గొడవ చేస్తుంటే మీ అమ్మగారు వచ్చారు. మా అప్ప మీ అమ్మగారికి పెద్ద గొడవ జరిగింది. దాంతో ఆవిడ మా కుటుంబం మొత్తాన్ని తిడుతూ ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు, తెల్లారేసరికి మా ఇంట్లో ఉండొద్దు అని మా అప్ప మొహం మీద చెప్పేసింది. మేమందరం వెళ్ళిపోతున్నాం. నువ్వు మాత్రం ఫుల్గా తాగేసి ఇలా పడుకో, బాగా నిద్రపో. ఏందమ్మా నువ్వు అనేదే? మీరు వెళ్ళిపోయిందే? చిచి, అట్లాంటిది ఏమి ఉండదు. ఏముండదేంటి? మేమందరం వెళ్ళిపోతున్నాం. మనిద్దరు వీడియో చూసినప్పుడు ఎంత కోప్పడ్డాడో తెలుసు కదా. అప్పుడైనా జాగ్రత్తగా ఉండాలని తెలీదా? తాగేసి ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ చేశాం. అసలు నేనేమనాలో కూడా తెలియడం లేదు. సారీ అమ్మి, బుద్ధి లేనేదోనే. నేను వచ్చి మీ నాయన కాళ్ళు పట్టుకు సారీ చెప్తా. మీరు ఇల్లు ఇడిచిపెట్టి పోకండి అమ్మి, ప్లీజ్. నువ్వేం చెప్పినా ఏమీ జరగదు. మీ అమ్మకి మా అప్పకి డైరెక్ట్ గానే గొడవ అయిపోయింది. బయలుదేరడానికి అంతా సర్దేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది చెప్దామనే వచ్చాను. బాయ్, చెప్పాను కదా, నువ్వు తాగేసి నిద్రపో. పూరి 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 ప్లీజ్, ప్లీజ్ పూరి, ఏదైనా సేవే, ఇల్లు ఇడిచిపెట్టి పోవద్దే ప్లీజ్ పూరి, ప్లీజ్ ప్లీజ్. ఏం చేయమంటావు? నువ్వు పడుకో, బాగా నిద్రపో. పూరి 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 పూరి. అయ్యో బాలాజీగా, తాగేసి ఊరికే పడుకుని ఉండొచ్చు కదరా. ఏం చేసినావురా? రాత్రి తాగింది కూడా నాకే తెలియలేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేసేదే? ఎట్టాపేదే? పూరి వెళ్ళిపోతా, నేను ఎట్ట బతికేది? ఇంక ముందు ముట్టకూడదు. దీన్ని 10 ఏళ్లుగా కుడుతూనే ఉన్నాను, తొడుక్కుంటూనే ఉన్నాను. నాకు సిగ్గులేదు, దేనికి సిగ్గులేదు. మామా కాఫీ. ఏమబ్బా కాఫీ? కాఫీ అంటావు కానీ కాఫీ కాదు, నీళ్లు. పాలేడుండే తింటో. నేనేం చేసేది మామా, అత్తిచ్చే పాలకోట అంతే. అవునులే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? కాఫీ మావా, ఆగు మావా. మావా ఏంది మావా, ప్లీజ్ మావా. ఏందప్ప నటరాజును, బ్యాగులు గీగులు సర్దుకుని ఉన్నారు, ఒక మాట కూడా చెప్పలేదు. అయినా అన్ని బ్యాగులు సర్దుకున్నారేంది? ఎన్ని రోజులు ట్రిప్పు? సెల్వి, పద వెళ్దాం. ఏంది, నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, మీరు పోతానే ఉండారు. నేను వాళ్ళేం ఊరికి పోవట్లా, ఇల్లు ఇడిచిపెట్టి పోతా ఉండరు. ఇల్లు ఇడిచిపెట్టి పోతా ఉండారా? ఏందయ్యా నటరాజును, ఏమైంది? ఇప్పుడు కారణాలు సంధ్యాశీలు ఇచ్చుకునే ఓపిక గాని శక్తి గాని మాకు లేదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. అట్టట్ట వదిలేస్తాం, అసలు ఏమైంది? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, ఇబ్బంది పెట్టకండి. ఏమైందమ్మా? ఏం లేదులేమ్మా, మేము ఇల్లు ఇడిచిపెట్టిపోయే టైం వచ్చి ఉండది, పోతా ఉండం. అమ్మా ఏమైంది? మీరు కూడా అట్టాగే మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఏమైంది? మా కనకంతో ఏమన్నా ఇబ్బందా? కనకం, కనకం. ఏంది రంకెలేస్తా ఉండవు? రంకెలయ్యా, గట్టిగా పిలిచినా. ఇక్కడ చూడు ఏం జరుగుతూ ఉండదు. ఏం జరుగుతా ఉండదే? డ్రామా ఏమైనా చేస్తాండారా ఏంది? డ్రామా కాదు, చూడు సెల్వమ్మ నటరాజును వీళ్ళందరూ ఇల్లు ఇడిచిపెట్టి పోతా ఉండారు. ఏమైంది? నువ్వేమన్నా అన్నావా? నేననేదే ఉంది. ఎవరెవరు ఎక్కడుండాలో, ఎవరికి ఎట్టా మర్యాద ఇవ్వాలో తెలియకుండా ఇన్నాళ్ళు ఇష్టానికి పేటరేగిపోతా ఉండారు. నిన్న నీ చిన్న కొడుకు మీదే చేయి చేసుకుపోయిండాడు, తెలుసునా? చిన్నోడు మీదనా? దేనికి? ఏమైంది? నేను చేయి చేసుకున్నదే మీకు తెలుస్తుంది గాని అవతలవాడు ఏం చేశాడు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఏం చేస్తా ఉండాడో ఎవరికీ ఏమీ తెలీదు. సామి వేండా సామి, పోరు సమేతలా ఎదుకు సండే. నేనా గొడవ పడుతుంది? వెళ్లేటప్పుడు కూడా మనశ్శాంతిగా వెళ్ళనీయకుండా ఇది చేస్తున్నారు చూడు. వద్దు, ఇంతవరకు మీ ఇంట్లో మాకు దక్కిన గౌరవం చాలు, మేం వెళ్తున్నాం. ఇంతకాలానికి బుద్ధి వచ్చింది, అదే సంతోషం. ఇంతకాలం మా కొంపలో పడి మా నెత్తినెక్కి తైతక్కలాడి చావగొట్టారు కదయ్యా. ఎన్నాళ్ళకైనా తెలుసుకున్నారు ఎవరెవరు ఎక్కడ ఉండాలో. దయచేసి మీరు అలా నోటికొచ్చినట్టు మాట్లాడబాకండి. ఏ నోటికొచ్చినట్టు మాట్లాడేది? నువ్వు ఇంటి కోడలమైన కర్మానికి మీ వాళ్ళందరం తీసుకొచ్చి నెత్తికి నాట్యం చేస్తావు, అది మేము భరించాలా? మామా నీకు దండం పెడతా, నువ్వు గమ్మునే ఉండు, లేని పోనీ లాగబాక. అమ్మా చెప్పుమా, మా వాళ్ళని పోవద్దని చెప్పుమా. రేయ్
సిగ్గులేదురా నీకో? నీ తమ్ముడి మీదే చెయ్యెత్తబోయిన మనిషిని పట్టుకొని బతిమాలమంటావా నన్ను? నేనే చెప్పిన పొమ్మనే. పొద్దుగూకేసరికి పొమ్మన్నా. పొద్దెక్కినా గాని కదల్లా. ఇప్పుడైనా కదులుతున్నందుకు సంతోషపడో. అత్తా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అప్ప ఏదో ఆవేశంలో. సెల్వి, పద వెళ్దాం. మీరు ఒక్క నిమిషం ఆగండి. రే బాలాజీ, రైట్ రైట్. చేతనా కొడక, మొత్తం నీ వల్లనే. అసలు ఆయన ఎలాంటి మనిషో, ఎంత మెతక మనిషో నాకు తెలుసు. అలాంటి మనిషి నీ మీద కోప్పడి చెయ్యెత్తేంత వరకు తీసుకొచ్చినావంటే ఏం చేస్తావు? చెప్పరా, నిన్నే అడిగేదే. చెప్తావా? నాలుగు పేకాలా? ఇప్పుడు కొడతావులే. నీ కొడుకన్ని నీ బుద్ధులే నేర్పించి. వాడంతా, వాడి వయసు అంతా. వాడు పీకల దాకా తాగి ఏదో మత్తులో వాగాడు. ఆ మాత్రానికే ఈ పెద్ద మనిషి వాడి మీద చెయ్యెత్తేస్తాడా? అసలు ఆడపిల్లని కని ఈ ఇంటికి కోడలిగా పంపించామని కొంచెమైనా భయం ఉండదా? ఇష్టానికి రెచ్చిపోతున్నాడు. ఈ రోజు బయలుదేరినాడంటే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతాది. చూడండి, ఇప్పుడు మేం బయలుదేరుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని తోలనాడి మాట్లాడారంటే బాగోదు చెప్తున్నాను. మాకు కూడా ఆత్మగౌరవం ఉంది. ఆత్మగౌరవానికి ఏంలే, మాకు టన్నుటన్నులుగా ఉంది. ఊరికి కబుర్లు చెప్పడం కాదు. అంత ఆత్మగౌరవం ఉన్నవాడు అయితే నీ కూతురు కాపురం చేస్తున్న ఇంటికి వచ్చి తిష్ట వేసి మా నెత్తినెక్కి సతాయించేవాళ్ళు కాదు. ఏకామరం, నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమాక. కరెక్ట్ కాదు. చాలే ఊరుకోవా. కొడుకు మీద చేతున్న ఏంటిది అడగాల్సింది పోయి ఆన్లైన్ కేసుకొస్తావా? బుద్ధి లేకుండా. బుద్ధి తక్కువ పనిచేసింది వీడు. ఈ మెట్టుతో కొట్టాలి ముందు. నటరాజన్, వాడు చేసిన పొరపాటుకి నేను క్షమించమని అడుగుతున్నాను. చాలే ఆపయ్యా. ఎవరి దగ్గర ఎవరిని క్షమాపణ అడుగుతా ఉండవు? నువ్వడిగితే ఒకటి, నేనడిగితే ఒకటినా? తలవంపులు తీసుకొద్దాం అనుకుంటున్నారా ఏంది నాకు? అది కాదు కనుక, వీడు చేసిన పొరపాటుకి పొరపాటు వాడు చేయలా, వాళ్ళు చేసిండారు. ఈడ సైలెంట్ గా గోతులు తీసి ఆ గోతుల్లో మనల్ని కప్పెట్టాలని చూస్తా ఉండారు. ఆడపిల్లల్ని గాని మగ పిల్లల మనసులు బుర్రలు పాడు చేయాలని చూస్తా ఉండారు. చాలు, ఇంతకంటే ఒక్క మాట కూడా మాట్లాడబాకండి. సెల్వి, పద వెళ్దాం. ఆగోయ్యా, ఇదిగో నటరాజును, ఆగోయ్యా. ఆగండి మా. నటరాజు, అమ్మా సెలవు. ప్లీజ్ అప్పా, వెళ్ళొద్దప్పా. అప్పా, సెల్వి, చెప్పు నీ కూతురికి ఇంకెప్పుడు నా మొహం చూడొద్దు, నాతో మాట్లాడొద్దని చెప్పు. అంతా దీనివల్లే మొదలైంది. తలెత్తుకుని బతికిన నేను ఈరోజు తలదించుకుని వెళ్లాల్సొస్తుంది. దీని గురించి నా పెద్ద కూతురి జీవితం పాడు చేయడానికి సిద్ధంగా లేను. చెప్పు నీ కూతురికి, ఇంకో 1-2 రోజుల్లో బ్యాంకులో తాకట్టు పెట్టిన పూరీ నగలు తిరిగి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఏం చేస్తుందో అనేది నాకు సంబంధం లేదు. అవి నా పెద్ద కూతురి నగలు, దాని పెళ్లి కోసం చేయించిన నగలు. చెప్పు దానికి. చెల్లాయ్, ఇవాళ నాకు బ్రహ్మాండమైన సంతోషంగా ఉంది. 100 రూపాయలు ఖర్చైనా సరే పాయసం చేసుకుని నోరు తీపి చేసుకోవాల్సిందే మనం. పాయసం కాదురా, పండగే చేసుకోవాలి. ఇన్నాళ్ళు ఈ అరవ మేళంతో కొంప మొత్తం సంత సంత అయిపోయింది. ఈ రోజుతో పీడ విరగడైపోయింది. మా అమ్మ వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోగానే బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు.
అందరూ వెళ్ళిపోతే సంబరమే కదే. అత్త, మనసుల్ని గెలుచుకోవాలే కాని ఇలా మనుషుల్ని సూటిపోటి మాటలని అవమానించి బయటికి పంపించి గెలిచానని సంబరపడకూడదు. అబ్బచ్చా, మెమ్మానన్నాడు గొప్ప మనసున్న మనుషులు, వాళ్ళ మనసులు మేము గెలుచుకోవాలి. వాళ్ళ చిల్లర బుద్ధులు మాకు తెలియవా? చూడండి, నేను మీ వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు కూడా అంతే మర్యాదగా మాట్లాడండి. మర్యాద అంటే ఏంటమ్మా? అంటే ఏంటి? ఇలా వంగి వంగి నమస్కారం పెడుతూ మాట్లాడాలా? ఎంతకాలని సాంబార్ తెలివితేటలు ఉపయోగించి మేమ్మని నాన్నని మా నెత్తినెక్కిచ్చావు. ఇవాళ మా నెత్తినున్న దరిద్రాన్ని వదిలించుకున్నాం. మీ మాటలు మీ ఆలోచనలకి తగ్గట్టే చాలా చీప్ గా ఉన్నాయి. ఇంతకంటే ఒక్క మాట మాట్లాడకండి. ఏందే మాటకి మాట మా అన్నయ్యకి ఎదురు సమాధానం చెప్తా ఉండవు? ఎదురు సమాధానం కాదత్తా, తగిన సమాధానమే చెప్పేదాన్ని. కానీ నేను మీతో వేరే విషయం మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి ఏముండదే? ఉంది. మీరు చేస్తున్న మోసాల లెక్కలు కొన్ని తేల్చాలి, అవి మాట్లాడాలి. మోసమా? అసలు మోసాలేంది, లెక్కలేంది? అత్తా, నేను ఎదగకూడదని, నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని, నేను మొదలుపెట్టిన వ్యాపారాన్ని మీరు ఎలా స్తంభింపచేశారో నాకు తెలుసు.